హలో ఫ్రెండ్స్, నమస్తే. ఇది కదా పండగ అంటే తెలంగాణలో ఒకేసారి 4 పథకాలు అమలు. ఆ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ ప్రభుత్వం మరో 4 కొత్త పథకాలు ప్రారంభించేందుకు సిద్ధమైంది. జనవరి 26 నుంచి రైతు భరోసా, పంట పెట్టుబడి సాయం, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలు అమలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో వీటికి సంబంధించి లబ్ధిదారుల జాబితా తయారీకి ప్రభుత్వం ఇవాళ నుంచి ఫీల్డ్ సర్వే చేపట్టనుంది. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన గ్యారంటీలు పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు సన్నాహాలు ప్రారంభించింది. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ఫ్రీ కరెంట్, ఆరోగ్యశ్రీ సాయం, 10 లక్షల పెంపు తదితర వాటిని అమలు చేసింది. మరికొన్ని రైతులకు రుణమాఫీ సైతం చేసింది. అయితే మరికొన్ని పథకాలను క్షేత్రస్థాయిలో ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. మరికొన్ని రోజుల్లో మరో 4 కొత్త పథకాలు ప్రారంభించే సిద్ధమైంది. జనవరి 26 నుంచి రైతు భరోసా, పంట పెట్టుబడి సాయం, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేయనుంది. ఈ నేపథ్యంలో వీటికి సంబంధించి లబ్ధిదారుల జాబితా తయారీకి ప్రభుత్వం ఇవాల్టి నుంచి ఫీల్డ్ సర్వే చేపట్టనుంది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి అధికారులను ఆదేశించారు. గురువారం నుంచి ఫీల్డ్ సర్వే తర్వాత ఈ నెల 21 నుంచి 24 వరకు గ్రామ సభలు, డేటా ఎంట్రీ చేయనున్నారు. ఈ డేటా ఆధారంగా తుది జాబితాకు మంత్రులు ఆమోదం తెలుపనున్నారు. అయితే ఇక రైతు భరోసా కోసం అధికారులు క్షేత్రస్థాయిలో సన్నాహక చర్యలు ప్రారంభించారు. ఈ నెల 26న సాగుకు అనుకూల భూములకు మాత్రమే పెట్టుబడి సాయం ఎకరానికి 12,000 అందించాలని ప్రభుత్వం నిర్ణయించడంపై దీనిపై అధికారులు సర్వేకి సిద్ధమయ్యారు. ఈ నెల 20 వరకు సర్వే జరుగుతుంది. అయితే కొత్త రేషన్ కార్డులు గణతంత్ర దినోత్సవం నెల 26 నుంచి పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఆహార భద్రత రేషన్ కార్డులు కూడా జారీ చేయనున్నారు. అయితే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద రైతు కూలీలకు ఏడాదికి 12,000 రూపాయల ఆర్థిక సాయాన్ని సైతం తెలంగాణ ప్రభుత్వం చేయనుంది. అలాగే ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించనుంది. క్షేత్రస్థాయిలో సర్వే పూర్తయింది. ఇళ్ల లబ్ధిదారులు పలు విడతల్లో 5 లక్షలు ఇస్తారు.